హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము హైదరాబాద్ లో ఉండే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం. సో నేను మీకు ఈ వ్లాగ్ లో జూ యొక్క టూర్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను పదండి. దానికంటే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లు గనక ఉంటే ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలోకి ఎంట్రీ అవ్వడానికి పెద్దవాళ్ళకేమో 100 రూపీస్, 12 ఇయర్స్ లోపు పిల్లలకేమో 50 రూపీస్ చార్జ్ చేస్తారు. మనకి టికెట్స్ బుక్ చేసుకోవడానికి జూ పార్క్ లో టికెట్ కౌంటర్ ఉంది, అలానే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. మీకు ఎక్కువ రష్ ఉన్నప్పుడు క్యూలో నిలబడుకోవడం కంటే ఇలా ఆన్లైన్ లో చేసుకుంటే త్వరగా లోపలికి వెళ్ళిపోవచ్చు. మనం మన మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి అక్కడున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఎన్ని టికెట్స్ కావాలో బుక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఆ రోజు మాకు సర్వర్ డౌన్ అవ్వడంతో క్యూలోనే నిలబడుకొని టికెట్స్ అయితే తీసుకున్నాం. ఈ జూ పార్క్ లో మనకి తిరగడానికి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉంటాయి. దానికి సపరేట్ గా టికెట్ తీసుకోవాలి. లోపలైనా తీసుకోవచ్చు లేదా టికెట్ కౌంటర్ లో అయినా తీసుకోవచ్చు. మనం జూలోకి ఎంటర్ అయ్యే ముందు మన బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. మన దగ్గర ఏమన్నా ప్లాస్టిక్ కవర్స్ ఉంటే అవి లోపలికి నాట్ అలౌడ్. ఇక్కడే వాళ్ళు క్లాత్ బ్యాగ్స్ ని కూడా అమ్ముతున్నారు. మనం తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్స్ లో ఉండే వస్తువుల్ని ఆ క్లాత్ బ్యాగ్స్ లో వేసుకొని ఆ ప్లాస్టిక్ కవర్స్ బయట ఉన్న డస్ట్బిన్ లో వేసేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ డిస్ప్లే చేసిన ఐటమ్స్ అన్ని కూడా జూ లోపలికి ప్రొహిబిటెడ్. ఎవరైనా కూడా జూని విజిట్ చేసే వాళ్ళు ఉంటే ప్లాస్టిక్ కవర్స్ లేకుండా చూసుకోండి. టికెట్ చెకింగ్ అయ్యి లోపలికి రాగాల్ని మనకి ఎదురుగా బ్యాటరీ ఆపరేటెడ్ క్యూ లైన్ కనిపిస్తుంది. స్టార్టింగ్ లో టికెట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. ఇవేనండి మనం ఎక్కబోయే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. మీరు ఇక్కడ చూస్తున్న ట్రాక్ టాయ్ ట్రైన్ వి. దీనికి కూడా సపరేట్ టికెట్ ఉంది. అండ్ ఈ ట్రైన్ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి మనకు చూపిస్తుంది. మన వెహికల్ మనల్ని ఫస్ట్ స్టాప్ కి అయితే తెచ్చేసారండి. ఇక్కడ మనం దిగేసి ఆ బోర్డ్ లో ఉన్న ఎనిమల్స్ అన్ని చూసేసి మళ్ళీ ఇక్కడికే వచ్చి వెహికల్ ఎక్కాలి. ముందుగా మనం పులితో స్టార్ట్ చేద్దామా? నీతు పులి ఏమంటుంది? అదిగోండి అడవి పిల్లి. పేరుకు పిల్లే అయినా దర్జాలో మాత్రం పులితో ఏ మాత్రం తీసిపోదు. నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లై పార్క్ మనకి మొత్తం చెట్లతో చాలా పచ్చగా ఎంతో అందంగా ఉంది. ఇక్కడ మనం చాలా రకాలైన బటర్ఫ్లైస్ ని చూడొచ్చు. ఇక్కడ చూపించే బటర్ఫ్లైస్ అన్ని కూడా మనం ఈ బటర్ఫ్లై పార్క్ లో చూడొచ్చు. మేము వెళ్ళిన టైం జంతువులన్నిటికీ లంచ్ టైం కావడంతో జంతువులన్నీ కూడా లోపల ఉండకుండా ఆహారం కోసం బయటే తిరుగుతున్నాయి. దాని వలన మేము చాలా వరకు జంతువుల్ని మిస్ అవ్వకుండా చూడగలిగాము. ఈ సెక్షన్ లో జంతువులన్నీ కవర్ చేసేసిన తర్వాత బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఎక్కి నెక్స్ట్ స్టాప్ కి అయితే వెళ్ళిపోయాము. ఎప్పుడు ఈ వెహికల్ ఎక్కినా లాస్ట్ సీట్ ని మేము ప్రిఫర్ చేస్తాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇలాగ సరదాగా ఉండొచ్చనండి. మనము మన నెక్స్ట్ స్టాప్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనము ఏనుగుల్ని అలానే సఫారీ ఈ రెండింటిని కవర్ చేసుకోవచ్చు. ఏనుగుల్ని చూసేసిన తర్వాత పక్కనే మనకి సఫారీకి క్యూ లైన్ స్టార్ట్ అయిపోతుంది. సఫారీ ఈ జూకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ సఫారీకి ఏసీ నాన్ ఏసీ అని 2 రకాల బస్సెస్ అయితే మనకున్నాయి. ఏసీ అయితే మనిషికి 150, నాన్ ఏసీ అయితే మనిషికి 100 లెక్కన ఛార్జ్ చేస్తారు. సఫారీకి కూడా టికెట్ మనం బయట తీసుకోవచ్చు, లేకపోతే లోపల టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ప్రశాంతంగా ఏం ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో విసుగు లేకుండా ఉండాలి అని అంటే మీరు ఏమేమైతే చూడాలనుకుంటున్నారో ఆ టికెట్లన్నీ కూడా ఎంట్రీ టికెట్ తో పాటు బయటే తీసేసుకుంటే మంచిది. అదిగోండి మాటల్లోనే మన సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. అదిగోండి మన మొదటి అతిథి అడవికి రాజు సింహం. ఇక్కడ సింహం ఆకలికి పెద్ద పెద్దగా గర్జిస్తోంది. మాది ఏసీ బస్ కావడంతో ఆ గర్జన అంతా మిస్ అయిపోయాం. ఎప్పుడైనా కూడా సఫారీ అంటే నాన్ ఏసీలోనే వెళ్ళాలండి. అప్పుడే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. ఆ రోజు ఎండగా ఉందని మా పాప కోసం మేము ఏసీ బస్ తీసుకోవాల్సి వచ్చింది. మనం బయటే కాకుండా సఫారీ లోపల కూడా వైట్ టైగర్ ని చూడొచ్చు. ఎక్కడుంది? అక్కడుందా? ఏముంది అక్కడ? పులి ఏముంటుంది?
నువ్వు పిలిచావు కదా, దానికి వినపడి వచ్చేసింది అది. చూసారా అండి, పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ సఫారీని. మీరు మీ పిల్లలతో వెళ్తే సఫారీ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకండి, సరేనా? మా అదృష్టం ఎంత బాగుందంటే సఫారీలో మేము నెమల్ని దగ్గరుండి చూడగలిగాము. అలా సఫారీలో మనం ముందుకెళ్తే మనకి మధ్యలో హైదరాబాద్ సిటీ, చార్మినార్, ఫలక్నామా ప్యాలెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. తర్వాత మేమైతే మన ఎలుగుబంటి మామని చూసాము. ఒకటేమో అది అటు ఇటు ఊగుతోంది, ఇంకోటేమో అలిసిపోయి నిద్రపోయింది. ఇంకా ఈ సఫారీ అయితే లాస్ట్ మన బాహుబలి బైసన్తో కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ సఫారీ ఎలా అనిపించిందో చెప్పండి. సఫారీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏనుగుల దగ్గర చాలా గుంపు ఉంది. ఒక ఫ్యామిలీకి 500 కడితే మనల్ని లోపలికి పంపించి వాళ్ళే ఏనుగు కావాల్సిన ఆహారం ఇచ్చి మన చేత పెట్టిస్తారు. ఇది ఓన్లీ సాటర్డే ఒక్కటే అంటండి ఆప్షన్. మేమైతే ఇంకో ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్ళి చెరొక ఫ్యామిలీ 250 రూపీస్ వేసుకొని మన గజరాజుకి పండ్లు పెట్టి ఫోటోలు తీసుకొని నెక్స్ట్ స్టాప్ కి అయితే వచ్చేసాం. మీరు కూడా 2 ఫ్యామిలీస్ కనుక ఉంటే చెరీ సగం వేసుకొని చూసేసి రండి. ఇంకా నెక్స్ట్ స్టాప్ లో అయితే మేము మన శివంగిని, సింహాన్ని రెండింటిని చూసేసి దాని తర్వాత ఖడ్గమృగాన్ని చూసేసిన తర్వాత చాలా ఆకలేసేసింది మాకు. ఇక్కడ జూలో మనకి తినడానికి క్యాంటీన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రీసెంట్గా దీన్ని చాలా మంచిగా చేసి చాలా టేబుల్స్ కూడా వేశారు కూర్చొని తినడానికి. వెజ్ అండ్ నాన్ వెజ్ లో చాలా రకాల ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఈ విషయం మాకు తెలియక ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర తినేసేసి మా పాపకు కూడా కిచిడి పెట్టేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మా ప్రయాణం అయితే సాగించాం. ఎంత బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ అయినా జూ మొత్తం తిప్పడు కదండి, మనం ఎంతో కొంత నడవాలి కదా, కాబట్టి అలసట అనేది ఉంటుంది. జంతువులకు కూడా లంచ్ టైం అయిపోయింది కదండి, తినేసి అవి హాయిగా పడుకున్నాయి. అందుకని కొన్నిటిని చూడగలిగాం మేము. కొన్ని ఇంకా జంతువుల్ని చూసేసిన తర్వాత అక్కడ ఉండే పక్షుల్ని చూసేసి మిగతా వాటికైతే వెళ్ళిపోయాం మేము. ఇంకా లాస్ట్ ఎగ్జిట్లో ఉంటుందండి మన జిరాఫీ. అన్నీ చూసి దాన్ని చూడకపోతే ఫీల్ అవుతుంది కదా, అందుకే దాన్ని కూడా కవర్ చేసి వచ్చేసాం. జిరాఫీ ఎలా పెట్టినాం, తలకాయ మెడకాయ ఎలా పెట్టింది, అలా పెట్టిందా, అలా పెట్టి. జిరాఫీని చూసిన తర్వాత మళ్ళీ మన బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఎక్కితే ఎగ్జిట్కి కొంచెం దూరంలో మనల్ని ఆపేస్తాడు. ఇక్కడ మనము మొసలి, పాములు, అలానే నిశాచరులు ఇలాంటివన్నీ కూడా కవర్ చేయొచ్చు. పాములకి, నిశాచరుల జంతువులకి చూడ్డానికి మళ్ళీ మనకి సపరేట్ టికెట్ అనేది తీసుకోవాలి. మేమైతే అవి చూస్తే మా పాప భయపడుతుందని అవి చూపించకుండా ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చేసాం. ఇదేనండి మన జూలాజికల్ పార్క్ యొక్క టూరు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.